హల్లెలూయా 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 హల్లెలూయా. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. ఎండిన జీవితాలను తడిపే ఆ నది, పాపపు మలినంబును కడిగే పుణ్యనది. ఎండిన జీవితాలను తడిపే ఆ నది, పాపపు మలినంబును కడిగే పుణ్యనది. సిలువలో కాచిన ప్రభు యేసు రక్తమది, సిలువలో కాచిన ప్రభు యేసు రక్తమది. విలువను చెల్లించిన విమోచన నది అది, విలువను చెల్లించిన విమోచన నది అది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. శూన్యతను తొలగించునది, శక్తితో నింపునది. సాక్షిగా నిన్ను నిలుపునది, జ్వాలగా మార్చునది. శూన్యతను తొలగించునది, శక్తితో నింపునది. సాక్షిగా నిన్ను నిలుపునది, జ్వాలగా మార్చునది. దాహము తీర్చునది, ఫలింపచేయునది. దాహము తీర్చునది, ఫలింపచేయునది. పరిశుద్ధాత్మ నది, పరలోకపు నది అది.
పరిశుద్ధాత్మ నది, పరలోకపు నది అది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. ఊటవలే ఉబుకునది, జీవింపచేయునది. ఊహకు మించిన క్రియలను చేయునది. ఊటవలే ఉబుకునది, జీవింపచేయునది. ఊహకు మించిన క్రియలను చేయునది. సత్యములోనికి మనలను నడుపునది, సర్వ సత్యములోనికి మనలను నడుపునది. అభిషేకించునది, అంతము లేని నది. అభిషేకించునది, అంతము లేని నది. దేవుని సింహాసనము నుండి వచ్చుచున్నది, గొర్రె పిల్ల సింహాసనము నుండి ప్రవహించుచున్నది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. జీవనది దేవుని నది, ఆత్మనది జీవ జలనది. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు, శుభాలు. అలాగే నూతన దంపతులు కెమియా పాల్ అలాగే కావ్య దీప్తులకు ప్రభునామ శుభాలు తెలియపరుస్తున్నాను. పోతే కావ్య దీప్తి తల్లి కల్పన, వారి చెల్లి కమల, పాతూరి మార్కు, ఎస్తెరములకు వారిద్దరే ఆడబిడ్డలు. వీరు కావలిలో, నేను బెత్లెహేములో దాదాపు 16 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉంటూ వారు మందిర సహవాసంలో పరిచయస్తులుగా ఉన్నారు. అక్కడ వారి ఇంటి దగ్గర అనేక సార్లు సువార్తకుడికి పెట్టి దేవుని పరిచయం చేశాం. ఆ తర్వాత ఆ కుటుంబము గూడూరునకు ఉద్యోగరీత్యా మరి బదిలీ వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారు కానీ నేను కూడా కావలి విడిచి గూడుకు వచ్చేసాను. రైల్వే క్వార్టర్స్లో ఇక్కడ మరి ఎస్తరమ్మ గారు చాలా మంచి విశ్వాసిగా, ప్రార్థనాపరురాలుగా, ఆరాధికురాలుగా సంఘంలో నిలిచినటువంటి సహోదరి. ఈ కల్పన చెల్లి సింగరం. వీళ్ళంతా నా ముందు చిన్నపిల్లలే, చాలా చిన్నపిల్లలు, ఇంత బుడ్డ కూర్చోవాడు. ఈ కమలైతే అప్పుడు అంకుల్ నేను సింగింగ్ దాన్ని ఏమంటారు సాధకం చేయాలని చెప్పి ప్రార్థన చేసి అక్కడ ట్యూషన్ సంగీత మాస్టర్ పోవడం కూడా జరిగింది. సో తర్వాత మంచి సింగర్ అయింది. నేను కూడా ఒక ఆత్మరూప్ అనే సీడీ క్యాసెట్ చేసాం. కాబట్టి ఆ రీతిగా వారు ఉన్నారు. అలాగే కమల మ్యారేజ్ తర్వాత వారు గోవిందర్తో తెనాలి ప్రాంతంలో సెటిల్ అయ్యారు. మరి కల్పన ఇక్కడే ఉండి
మరి సంఘ సహవాసంలో టీచర్గా, సండే స్కూల్ టీచర్గా వెళుతూ వచ్చారు. క్రాంతి కుమార్, కల్పన, వారికి ఇచ్చిన బిడ్డలు కుమార్తె, కుమారుడు కార్తీక్. కాబట్టి కుటుంబం మనకెంతో పరిచయమైనటువంటి కుటుంబము. మరి నాకు సంతోషం అంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని పెళ్ళిళ్ళు చూసుకున్నాను. మరి చేశాను కూడా నాకు తెలియదు పూర్తిగా మొత్తం మీద. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చూడగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఈ సమయంలో వారి డాడీ గారు చక్కగా గ్రీటింగ్స్ చెప్పారు, వైజాగ్ అని. మాకు కూడా కొంచెం చెప్పాలంటే వైజాగ్ బంధుత్వం ఉంది మా మెటీరియల్ లాంటి తరఫున, ఇప్పటికీ ఉన్నారు బంధువులు. కాబట్టి వైజాగ్తో మరలా మనము ముందుకు పోవడం అనేది మంచిది. వారి ఫాదర్ విలియమ్స్ గారు కదా, పీటర్ విలియమ్స్ గారు. మరి ఈరోజు నేను కొంచెం మీతో సరదాగా మాట్లాడితే, సరదా అంటే వాక్యం దగ్గర సరదా అయింది అనుకుంటారేమో, అంటే మీకు కొంచెము టెస్ట్ లాగా పెడతా. ఈ మెసేజ్ ఏంటంటే, పాపం పెళ్లి రోజు చాలా హడావుడి, వేడి గాలి, ఊపిరి అందలే నాకు కూడా. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. ఇక టీచర్స్ ఎంతమంది చేతులు ఎత్తండి. టీచర్స్, ఉపాధ్యాయులు. నేను కూడా ఒక టీచర్ అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సంతోషమేనా? నేను కూడా ఎంఏ బిఎడ్ చేసి స్కూల్ టీచర్గా 5 years పనిచేశాను గవర్నమెంట్ ఎయిడెడ్ పోస్ట్లో. నా మిస్సెస్ కూడా టీచరే. సో మీరు చెప్పే మాటలు దయచేసి జాగ్రత్తగా వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. వివాహము అనేటటువంటిది ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎవరు కనుగొన్నారు? క్వశ్చన్. థామస్ ఎడిసనా, గ్రహాం బెల్లా? చెప్పండి. గాడ్. దేవుడు ఉన్నాడు అనేదానికి ఒక గొప్ప ప్రూఫ్ ఏంటంటే ద మ్యారేజ్. మీరు అంటే ఎందుకు నోరు తెలిసి మాట దేవుడు చెప్తున్నాను. సమ్ పీపుల్ విల్ బిలీవ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ థియరీ. పరిణామ సిద్ధాంతం నమ్ముతానంటే ఏంటి? చేప, జీవము, దాంట్లో నుంచి కూతురు నుంచి వచ్చి మన తోకలు అరిగిపోయి వచ్చి. ఓకే, ముందు పురుషుడు తయారయ్యాడా, స్త్రీ తయారైందా అమ్మా? ఓకే, క్వశ్చన్ ఓపెన్ చెప్తాం. పురుషుడు తయారయ్యాడు, డెమాన్స్ట్రేషన్. ఈ పురుషుడు తయారు ఫస్ట్ మ్యాన్, బైబిల్ ప్రకారం యాడ్ అనుకోండి, ఫస్ట్ మ్యాన్. ఈయనకి ఒక జోడు ఇవ్వాలంటే ఈయన ఫిజిక్కి తగినటువంటి ఫిజిక్కే రావాలా? పరిణామ సిద్ధాంతం వల్ల ఇవ్వగలదా? ఎవల్యూషన్ థియరీ నెవర్. అర్థమైందా? మొన్న ఒక దైవసేవుడు చెప్తాడు, దేవుడు మన శరీర నిర్మాణం చక్కగా చేశాడంటే ముక్కు దగ్గర నోరు పెట్టాడు, 4 పెట్టాడు. ఏమైనా తినాలంటే వాసన 2 అవుతుంది. ఒకవేళ ముక్కే వెనక్కుందనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు మీరు తినే ఆహారం ముక్కలో వాసన చూపించుకొని తినాలి. కాబట్టి ఎథిస్ నాస్తికులు, దేవుడు ఎడిన వారు బుద్ధిహీనులు. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ దేర్ ఇస్ ఎ క్రియేటర్, సృష్టికర్త ఉన్నాడు అనేది రుజువు అవుతుంది. ఓకే, అందుకనే పలానా వస్తువు పలానా వాళ్ళు కనుగొన్నారు. కానీ మ్యారేజ్ అంటే అది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక కుటుంబ వ్యవస్థ. ఎక్కడది? ఒక దేశం కాదు. వేర్ ఎవర్ యు గో, ద హోల్ వరల్డ్, ఈవెన్ ట్రైబల్ పీపుల్, మనుషులు చంపుకొని తింటారే రక్తం తాగి, వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు, సంబరాలు ఉన్నాయి. సో ఈ మ్యారేజ్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ లేక క్రమాన్ని దేవుడు స్థాపించి ఉన్నాడు. బైబిల్లో కూడా దేవుడు సృష్టి చేసి మొదటిగా మట్టితో నరుడు చేశాడు, జీవం ఊదాడు, జీవాత్మ అయ్యాడు.
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఏ రిచి, సిట్ డౌన్. గాఢ నిద్ర కలగజేసి పక్కటెము తీశాడు. ఫస్ట్ సర్జరీ అది. స్త్రీ నిర్మించాడు. ఆదం కలగజేసరికి మంచి అమ్మాయి ఉంది. దేవా ఎవరి వ్యక్తిని అడగలే. పాట పాడాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. నరునిలో నుండి తీయబడిన కనుక నారీ అనబడను. నారీ, నారీమణి అంటారు కదా మిమ్మల్ని. యానికి వచ్చింది ఆ పేరు? నరునిలో నుండి తీయబడే వ్యక్తి నారీమణి. ఓకేనా? మ్యాన్ అండ్ ఉమన్ ఇస్ ద మ్యాన్. కెమియో పాల్. నీ పక్కన ఒక ఉమన్ ఉంది, కావ్య దీప్తి. ఓకేనా? ఒకసారి సండే స్కూల్ టీచర్ అడిగిందంట ఒక కుర్రోడిని, రైట్ మొదటి మానవుడి పేరు ఏం పేరు? నేను చెప్తా టీచర్. ఏంట్రా? యాడమ్. వెరీ గుడ్. ఆయన భార్య పేరు తెలుసండి కూడా. నేను చెప్తా టీచర్. చెప్పరాడు. మేడం అన్నాడు. మీరు ఆలోచించారు. యాడమ్, మేడం. వేర్ ఇస్ ఫ్రమ్ మేడం? ఫ్రమ్ యాడమ్. సో ఈజ్ ద యాడమ్, షీ ఈజ్ ద మేడం. ఓకే, యాడమ్కి మేడం దొరికింది, సంతోషం. ఒంటరిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇద్దరే. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్? ఈ రోజుల్లో పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎవరికోపకండి, చండాలంగా ఉంది. చండాలం అంటే ఈనాటి తరానికి అసలు పెళ్ళి అంటే అర్థం కావట్లే. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇంకొక 10 years పెళ్ళిళ్ళు చేసుకోరు. ఏం చేసుకుంటారు సార్? చేసుకోరండి, రాసి పెట్టుకోండి. వై అంటారేమో. మ్యారేజ్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్ ఆల్మోస్ట్ గోయింగ్ డౌన్, కిందకి వెళ్ళిపోతున్నాయి. పెళ్ళిళ్ళు చేసుకున్న కూతురుగా కలిసి ఉండడం లేదండి. నేను వీళ్ళు డిస్కరేజ్ చేయడం చెప్పడం లేదు, సిచ్యువేషన్ చెప్తున్నాను. హైదరాబాద్ సిటీస్ పోయి చూడండి, యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్ దే ఆర్ లివింగ్ టుగెదర్ వితౌట్ మ్యారేజ్. దేవుడు ఏర్పరిచినటువంటి యొక్క హోలీ ఫ్యామిలీ ఆ ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని మానవుడు లస్ట్ఫుల్గా తయారు చేసేసుకొని, పెళ్ళంటే ఏముందరా శరీర సుఖం అనిపించడానికి అనుకుంటున్నారు. ఆ దృక్పథంతో చేసుకున్నవాడు, నేను చెప్తున్నాను, వాడికి ఒక భార్య సరిపోదు. నేను పచ్చిగా చెప్తున్నా, చెప్పబోతే ఈరోజులో మనకి ఎక్కదు. స్త్రీలకు ఒక భర్త సరిపోడు. ఎందుకంటే వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచనలో మ్యారేజ్ పర్పస్ ఏంటంటే జస్ట్ టు ఫుల్ఫిల్ దర్ ఫ్లెష్లీ లస్ట్ఫుల్ డిజైర్స్ అన్నమాట. బట్ దేవుడు వివాహ వ్యవస్థను దానికోసం చేయలేదు. సెక్స్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఫిమేల్ అనేది ఒక పార్ట్ అంతది టు రీప్రొడ్యూస్ ద హ్యూమన్ రేస్. మానవ జాతిని పునరుత్పత్తి చేయడానికి ఒక భాగం అది. అంతేకాని ఖచ్చితంగా అదే బిడ్డలు పుట్టడమే, బిడ్డలు కనడమే, బిడ్డలు పెంచుకోవడం అనేది మెయిన్ గోల్ కాదండి. ఓకే, నీకు చెప్పాలనుకునేందుకు దేవుడు చెప్పిస్తున్నా తెలియదు, చెప్తున్నాను. సో ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలను జతపరిచిన తర్వాత వాళ్ళకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు అది నీకు చెప్పబోతున్నా ఇప్పుడు. గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ సెడ్. హూ సెడ్? గాడ్. బైబిల్కి ప్రత్యేకత అంటే దేవుడు, గాడ్. భక్త సింగ్ అని ఒక ఆయన ఉన్నారు, గొప్ప దైవజనుడు, సిక్కు మతస్థుడు, బైబిల్ చించినవాడు, ద్వేషించినవాడు. కానీ ఆయన ఇంజనీరింగ్ కోర్స్ కెనడాలో చేసి అటు ఇటు ఉన్న తర్వాత ఒక దినం యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. ఈజ్ ద ట్రూ గాడ్, ఆయన నిజదేవుడు, లోకరక్షకుడు తెలుసుకొని శిలువలో తన పాప పరిహారం కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టాడని విని నమ్మి మారిపోయాడు. తండ్రి ఇంటి నుంచి కూడా వేరైపోయాడు. చాలా ప్రయాసపడ్డాడు. దగ్గర 100 ఏళ్ళ దాకా జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పే మాటలు ఒకటి విన్నా. హీస్ ఫ్రమ్ సిక్ కమ్యూనిటీ, సిక్కు మతస్థుడు. బైబిల్లో నేను గమనించి ఆయన చెప్పిన మాట నా చెవులు ఇప్పటికీ ఉంది.
ఈ బైబిల్ ప్రత్యేకత అంటే దేవుడు అనే మాట పలు పర్యాలు వాడబడింది. దేవుడు, గాడ్. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. దేవుడు. ఎంతమంది ఉన్నారు మనకి? ఊరికి అనుకుందామండి, ఏమనుకోబాకండి. టీచర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దేవుడు ఒకడే. మిగతా చాలామంది ఉన్నారు, బైబిల్ ఉంది అది కూడా. బట్ హోల్ యూనివర్స్ క్రియేటెడ్ బై ఓన్లీ వన్ గాడ్. ఎట్లా చెప్తావయ్యా అంటారు. సూర్యుడు తీసుకోండి, ఎంతమంది సూర్యుడు ఉన్నారు ఈ భూలోకంలో? భూలోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదమ్మా, ఎంతమంది సూర్యుడు ఉన్నారు చెప్పండి, గట్టి చెప్పండి. చంద్రుడు, పీల్చే గాలి అమెరికా పోయినా, చైనాకు పోయినా, కొట్లాడుకొని ఉక్రెయిన్ రష్యాకు పోయినా, పాకిస్తాన్కి పోయినా, జపాన్కి పోయినా, శ్రీలంకకు పోయినా ఒకే గాలి, ఒకే చంద్రుడు, ఒకే సూర్యుడు. కాబట్టి ఇవన్నీ చేసి దేవుళ్ళు ఎంతమంది ఉండాలా? ఊరికి అనుకుందాం, చెప్పండి, పేరు చెప్పొద్దులండి, ఎంతమంది ఉండాలా? ఒక్కడే. నేను చెప్పేమాట ఏంటంటే ఆ ఒక్క దేవుడు ఎవరో మనం ఎరుగుటే మన లైఫ్కి ఒక గోల్. అది మీరు తెలుసుకోండి. ఓన్లీ వన్ గాడ్. హూ ఇస్ దట్ గాడ్? ఓకే, అది పక్కన పెడతాం. సో ఆ దేవుడు ఏమని బ్లెస్ చేశాడు, అది ఈరోజు మనం చూడబెట్టినటువంటి లెసన్. వీళ్ళకి మనకి అందరికి కూడా కొంచెం సేపు వింటే మీకు ఆసక్తికరంగా ఉంటుంది పాయింట్స్. అసలు సంగతిలోనికి నేను వస్తాను. దేవుడు ఏమని బ్లెస్ చేశాడంటే బీ ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆర్ మల్టిప్లై అని కూడా ఉంది. నేను తీసుకున్న మాట ఏంటంటే దేవుడు, గాడ్ సెడ్, గాడ్ బ్లెస్డ్ దెమ్, బీ ఫ్రూట్ఫుల్. చెప్పండి అందరూ, బీ ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ అంటే ఏంటి? చెట్టు వేసాము, మామిడి చెట్టు, ద్రాక్ష ఏదో వేసాం అనుకోండి, దేని కొరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? పండు కోసం, కాయల కోసం. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎందుకు జతపరిచాడు అని అంటే మీ పర్పస్, దేవుడి పర్పస్ బీ ఫ్రూట్ఫుల్, ఇద్దరు కలిసి ఫలించాలి. ఓకే, ఇప్పుడు లెసన్కి వస్తాను. ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఎవరు కావాలి? ఈ ఫ్రూట్ఫుల్నెస్ అనేది, ఫలభరితమైన జీవితం అనేటటువంటిది ఎవరిస్తారు? మన కాలేజ్ ఇస్తుందా, లేక మన డైరెక్టర్లు ఇస్తారా, లేక మత గురువులు ఇస్తారంటే ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభుకి ఇలా చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచునుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే వితౌట్ జీసస్ నో ఫ్రూట్ఫుల్నెస్. యేసు లేకుండా మనము ఫలించడం అంటే డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇది కాదు. నీ స్పిరిచువల్ లైఫ్లో దైవికమైనటువంటి గుణాలు కనబడాలి. అది నీ జీవితంలో దేవుని యొక్క సుగుణాలు. ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభువుకైనటువంటి ఆ ప్రేమ, క్షమాపణ, ఆ సహనము, జాలి, దయ, ఓర్పు, పరిశుద్ధత, ఇవన్నీ కూడా మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సరే, ఇందాక దైవసేవకుడు సద్బాబు ప్రార్థన చేస్తూ ఆ మాట వాడారు, యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఇంకొంచెం ఆసక్తి అయిన పాయింట్కి వస్తాయి. ఇప్పుడు మీతో పని ఉంది నాకు. ఇప్పుడు మీకు పరిచయం చేసే మాట ఏంటంటే ఫ్రూట్ఫుల్. చెప్పండి మళ్ళా, ఫ్రూట్ఫుల్. సో ఫస్ట్ లెటర్ ఏంది? ఎఫ్. ఫస్ట్ లెటరు ఎఫ్. ఓకేనా? ఎఫ్కి ఒక పదం చెప్తాను మీకు. ఎఫ్ స్టాండ్స్ ఫార్ ఫౌండేషన్. చెప్పండి, ఫౌండేషన్. ఇప్పుడు కుటుంబం ఒక ఇల్లు. ఒక ఇల్లు నిలబడాలంటే ఏది బాగుండాలండి? ఫౌండేషన్. అందుకే చెప్తారు, ఈ దినాల్లో ఫ్యామిలీ ఫౌండేషన్లు సరిగ్గా లేవు. దట్ ఈస్ ద రీజన్. దేనికి?
ఫ్యామిలీ లైఫ్ కొలాప్స్ అయిపోతున్నాయి. నేను ఇక్కడ కూర్చొని మీకు అడగలేదు, కానీ మీ కుటుంబంలో నిజమైన శాంతి, సంతోషము, సమాధానం, ప్రేమ, ఐక్యతలు ఉంటే గుండె మీద చేసుకుని చెప్పండి అంటే చాలామంది రారండి. ఐ నో. ఎందుకంటే అది లేదు. అది యవన బిడ్డలాంటి వారు. నేను చెప్పే మాట ఏంటంటే, యూ షుడ్ అండ్ యూ మస్ట్ హ్యావ్ ద ఫౌండేషన్. ఏంటి మీ ఫౌండేషన్? నాట్ మనీ, నాట్ హౌస్, నాట్ జాబ్, నాట్ ఎడ్యుకేషన్, నాట్ ద ఫిజికల్ బ్యూటీ. ఇవి కాదు. యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, త్వరగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24 ఇలా ఉంది. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది, ఫౌండేషన్ బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. అంటే యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిలిచి ఉండాలి. అంటే యేసు నీ పాపాలకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. హీస్ రియల్, ఫేక్ కాదు, స్టోరీ కాదు. హీస్ అలైవ్, జీవించుతున్నవాడు. ఎవరైతే మీలో అయినా సరే నా పాపాలు క్షమించు ప్రభు, ఆయన క్షమిస్తాడు ఫ్రీగానే, నో ఫీజ్, నో అదర్ థింగ్స్. రిపెంటెన్స్ కావాలి. నన్ను క్షమించు, నేను పాపిని, నా కోసం రక్తం కాచే ప్రాణం పెట్టావు, క్షమిస్తాడు ఆయన. నన్ను క్షమించాడండి చెప్పి నేను ఎవరనుకున్నారు మీరు? ఇదే స్కూల్లో చదువుకున్న, సైదాపురం చదివా స్కూల్ రౌడీ నేనే, నెంబర్ 1 10th క్లాస్లో. చిన్నోడు కాదు. చెత్తబొత్త పుస్తకాలు చదివా, సిగరెట్లు, స్మోకింగ్లు, 13 ఏళ్ళ నుంచి 18 దాకా చైన్ స్మోకర్ నేను. సినిమా పిచ్చోడిని. అయితే 18 years అప్పుడు సీనియర్ ఎగ్జామ్స్ రాయగా ముందుగా నేను తెలుసుకున్న సత్యం, ఈ భగత్ సింగ్ గారు వచ్చారు మా ఆధునిక్ కర్నూలు జిల్లా. అప్పుడు ఐ హర్డ్ అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రేమను విని ఆయనకి వశమైపోయాను. ప్రభువా, నన్ను ఇంత ప్రేమించావా, చెడిపోయినండి, ప్లీజ్ నన్ను క్షమించు నాయనంటే ఎంత సులభంగా క్షమించండి. క్షమించడం అంటే అర్థం ఏంటంటే రిపెంటెన్స్ అయినప్పుడు లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీరు నమ్ముతారా? రోజుకి నేను 20-30 సిగరెట్లు తాగేసేవాడిని. రోజుకి 2 సినిమాలు చూసి 10th క్లాస్ పరీక్ష రాసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రోజుకి 2 సినిమాలు 3 సినిమాలు చూసి 10th క్లాస్ పరీక్ష రాసి ఉన్నారా? నేనున్నా. అంటే దౌర్భాగ్య లైఫ్ నాది. కానీ జీసస్ చేంజ్ మై లైఫ్ వండర్ఫుల్. యేసు నా జీవితం మార్చాడు. కాబట్టి ఏమైందంటే మన జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు పిలవిన తర్వాత జీవితం స్థిరంగా ఉండాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలంటే క్రీస్తే పునాది. నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. సో గుర్తుపెట్టుకోండి, వితౌట్ జీసస్ వర్డ్, గాడ్స్ వర్డ్, యూ కెనాట్ స్టాండ్. పునాది ఏసే, ఫౌండేషన్ ఏసు అంటే ఎవరు? వాక్యమే. ఆదిందు వాక్యం ఉండి, వాక్యం దేవుడి, వాక్యం దేవుడై ఉండేది. సో మీరు ఎప్పుడు కూడా చూడండి, సొంత అభిప్రాయాలు పోబాకండి. వాట్ ద బైబిల్ సేస్. కార్తిక్కి బైబిల్ అని చెప్తుందో, లేక హెమియో పాల్కి బైబిల్, అది ఫాలో అండి. ఓకేనా? అది మీ ఫౌండేషన్ అనుకోండి. వాన కాదు, తుఫాన కాదు, సునామీలు ఎన్ని వచ్చినా కూడా యూ విల్ స్టాండ్. సరిగా నిలబడతారు. నో ఫౌండేషన్ మీన్స్ అయిపోయారు. మీలో శక్తి లేదు. శక్తి గలవాడు యేసు ఒకడే. నిలబెట్టే శక్తి ఓన్లీ ఇన్ ద బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకటి అయిపోయింది. రెండవది ఆర్ అంటే నువ్వేం చెప్తావు? చెప్పండి. మీకు టెస్ట్ ఏం పర్వాలేదు, మాట ఏమనుకోరు. ఆర్ అంటే ఏమొస్తుంది? కెన్ యూ పాల్ ఎనీథింగ్ యూ రిమైండ్? సరే చెప్తాను. ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్ట్. చెప్పండి. మనం సామెత ఉంటుంది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవరికి రెస్పెక్ట్ ఎలా? స్త్రీలు చెప్పండి. ఏమండో మీకు ఆడవారు ఫస్ట్, వాళ్ళే మమ్మల్ని రెస్పెక్ట్ అనుకున్నా. మగవాళ్ళు అడిగితే ఏమండి మేము మగవాళ్ళు అండి, ఆడవాళ్ళని రెస్పెక్ట్ అనుకోబాకండి. బైబిల్ చెప్తుంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకని? కెమియో దేవుని స్వరూపం, కావ్య కూడా ఎవరి స్వరూపం? దేవుని స్వరూపమే. ఆయన నుంచి వచ్చిందే కదా, వేరు కాదు కదా. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే స్త్రీ అంటే బానిస, ఇంట్లో ఒక పని మనిషి. అది కాదండి. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి?
కెమియో పాల్ కావ్యకి ఇవ్వాలి. కొంతమంది భాష మాట్లాడుతుంటారు భార్య మీద అండి, చండాలమైన మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది అవునన్నా మీరు చెప్పే కరెక్టే, మా ఆయన ఏం మాట్లాడతాడు సంస్కృతం అంటారు కొంతమంది. నేనంటాను కోపం వస్తే కొంచెం కోపం రావచ్చు, కానీ కోపం రాదని చెప్తే నేను ఎప్పుడు అబద్ధాలు అవుతాను. కోపం వస్తుంది అప్పుడప్పుడు, బట్ ఎప్పుడు కూడా అవమానకరంగా మాట్లాడకూడదు. నా భార్య ఇక్కడ ఉంది కాబట్టి తప్పు చెప్తాను లేచి వస్తుంది ఉండవే అని. ఐ స్పీక్ ద ట్రూత్. కోపం రావచ్చు, విసుదల రావచ్చు, నీవు రెస్పెక్ట్ ఇవ్వాలి. కావే నువ్వు చెప్పమ్మా, భర్తకి ఏమి ఇవ్వాలా అర్థం కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఒక మాట చూపిస్తా. ఎఫ్ఎస్సి పత్రికలో త్వరగా ఎఫ్ఎస్సి 5:33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. ఓకే, భార్య అయితే తన భర్త యందు ఏముందంటే భయము. భయం అంటే చూసి మా ఆయనతో ఇప్పుడు అది కాదు, ప్రేమతో నా శిరస్సు నా భర్త. రెస్పెక్ట్ ఇవ్వాలి. భయం ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు, షారా అబ్రాంకి ఇచ్చినట్టుగా. సో ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, పెళ్ళి 9th ప్రారంభమైంది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 13, 7th డే కదా. ఈ 7 దినాలు మీరు నాకు తెలీదు, కానీ ఫ్యూచర్ గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా నీ భర్తను గౌరవించాలి, నీ భార్యను గౌరవించాలి. ఒక చిన్న జోకు ఏంటంటే, ఒక అబ్బాయికి పెళ్ళయింది కుర్రోడికి. ఒక వారం తర్వాత పిల్లలతో ఫ్రెండ్స్ వచ్చారు. ఏమమ్మా ఆ పేరు ఏదో కొనుక్కోండి, ఏ పేరు పెట్టుకుందాం షరత్ కాసేపు, నీ పేరు పెడదాం అనుకో, కాసేపు అనుకో. వాడున్నాడు షరత్గాడు అని క్యాకేస్తారు ఫ్రెండ్స్. ఏమన్నారు? వాడున్నాడు షరత్గాడు అనగానే లోపల భారీ సీట్ పట్టుకొని ఏమన్నారు? షరత్ గాడా, ఒళ్ళు పగిలిపోద్ది. షరత్ గారు అనండి, నా భర్త మీరు అంటే ఓర్చుకోలేదంట. మేడం తప్పు వెళ్ళిపోయారు మాట్లాడేసి. ఒక 6 నెలలు లేక 10 నెలలకు వచ్చారు. ఏమండి శరత్ గారు ఉన్నారా అన్నాడు. ఈ గ్రూపే బ్యాచ్. అప్పుడు భార్య లోపల నుండి, వాడు ఎక్కడ పెట్టా నాకేం తెలుసు ఏమంటుందమ్మా భార్య, వాడు ఎక్కడ పెట్టా నాకేం తెలుసా అంటే ఏమైంది? ఇప్పుడు రెస్పెక్ట్ కాస్త ఏమైపోయింది, ఇప్పుడు కరిగిపోయింది అనమాట. నేను అంటాను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో తల్లి, ఏ స్థితి ఉన్నా కూడా ఎప్పుడు కూడా నీ భర్త విషయంలో రెస్పెక్టే ఇవ్వాలి. ఇతరుల ముందు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. కొంతమంది చేస్తారు, మీ ఆయన ముందు గౌరవించిన మాట్లాడి పక్కన పోయి రెస్పెక్ట్ లేని మాటలు వాడేవంటే చాలా నష్టపడతావు. ఏదన్నా మీ మధ్య అంతే. అట్లాగే కెమియో పాల్, నీవు కూడా నీ భార్యకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్. ఇది ఆర్ యొక్క భావం. ఓకేనా? మూడవది యూ అంటే ఏంటి? ఇంకొక యూ కూడా వస్తుంది వెనకాల, ఫ్రూట్ఫుల్ కదా. అండర్స్టాండింగ్ ఏంటి చెప్పండి. నేను శవడ పోసి చెప్తున్నా, మీరు చెప్పడానికి ఏమి? అండర్స్టాండింగ్. భార్య భర్తలు కలిసి ఉండాలంటే నువ్వేం కోర్స్ సాఫ్ట్ ఇంజనీర్ కోర్స్ చేసావా, అమ్మాయి ఏదో చేసింది ఫిజికల్ థెరపీ చేసింది, ఈ పనికిరావు. మీ ఆయన అర్థం చేసుకుని పోయి ఎముకలు ఎట్లా పని చేస్తాయి, కీళ్ళు ఎట్లా పని చేస్తాయి అంటే కుదరదు. సాఫ్ట్వేర్ పోయి ఇది ఏ యాప్లో నేను నా భార్యతో నేను కలిసి ఉండగలిగితే కుదరదు. అండర్స్టాండింగ్ అనేది ఎలా వస్తుందంటే అది క్రమక్రమంగా వచ్చేది. అమ్మాయి ఎక్కడ పెరిగింది, మీరెక్కడో పెరిగారు, మీ నాన్నగారు చెప్పినట్లుగా దేవుడు నడిపించాడు, వివాహం చేసుకున్నారు, చాలా సంతోషం. కానీ మీలో ఫలభరితం జీవితం రావాలంటే ఎప్పుడు కూడా ఒకరినొకరు ఏం చేసి తెలుసుకోవాలా, గ్రహించి అండర్స్టాండింగ్ మైండ్ కావాలా. మీరు అడగచ్చు కెమియో పాల్ లేక కావ్య, అంకుల్ మరి మీ భార్య విషయంలో మీకు అండర్స్టాండింగ్ ఎంత అంటే, ఉందా నా భార్య ఇక్కడెక్కడన్నా? నేను చెప్పే రహస్యం ఏంటంటే, వయసు నాకు 70 ఇప్పుడు వచ్చేసింది. వయసును బట్టి కూడా తత్వాలు మారుతాయండో, అది నాకు తెలిసింది. ఇప్పుడు వయసును బట్టి కూడా నా తత్వం మారచ్చు, నా మారుతుంటుంది, నా భార్య తత్వం కూడా మారుతుంది. అయినా కూడా అర్థం చేసుకోవాలి. ఆమె నా తత్వం, నా బలహీనతలు, నాకున్న ఈ హెల్త్ ఇష్యూస్ అర్థం చేసుకొని ఆమె వెళ్ళిపోతుండాలి. నేను కూడా నా భార్య యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే సమస్య ఏంటంటే, భార్యను అర్థం చేసుకున్న భర్తలు కరువు అయిపోయారు.
భర్తను అర్థం చేసుకునే భార్య కరువైపోయారు. ఒక చిన్న జోక్ ఏంటంటే, ఒక ఆయన పుస్తకం రాసేట. ఆ పుస్తకం ఇంత ఉంది. దాని టైటిల్ ఏంటంటే, నీ భర్తను ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఒకటే కాపీ. ఏమండి మరి భార్యను అర్థం చేసుకునేది ఎలా, ఏమైనా పుస్తకాలు రాసినట్టు ఉన్నాయని చెప్పేసి ఒక 20 వాల్యూమ్స్ పెట్టాడు. ఎన్ని చెప్పండి, మీ కోపం వస్తుంది నా మీద, ఉన్న విషయం. 20 వాల్యూమ్స్ పెట్టి ఇంకా రాయలేని అన్నాడంట ఆయన. మగవాడిని అర్థం చేసుకో ఒక రకం సులభేట, స్త్రీని అర్థం చేసుకోండి బాబు చెప్తాను. చాలా ఓర్పు కావాలి, తొందరపడకూడదు, గ్రహింపు కావాలి, అండర్స్టాండింగ్. ఓకేనా? నెక్స్ట్ ఏమాట చెప్పండి. ఐ అంటే ఏంటి ఇక్కడంటే ఇంటిమెసీ. చెప్పండి, బైబిల్లో ఏక శరీరం ఉంది. ఇంటిమెసీ అనేది బైబిల్ ఉందంటే స్త్రీ పురుషుడు దే బికమ్ వన్ ఫ్లెష్, ఒక్క శరీరం. అది ఇంటిమెసీ. ఎప్పుడు అనుకోవాలంటే నీకు వేరుగా కావ్య లేదు, కావ్యకి వేరుగా పాలు లేడు. అర్థమైందా? నేను నువ్వు ఒక్కటే అనుకుంటూ జీవించాలంతే. నీ శరీరం ఆ శరీరం, కావ్య శరీరం నీ శరీరం అనుకోవాలి. నీ శరీరం ఎట్లా ప్రేమించుకుంటూ అలా ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ ఇంటిమెసీ అనేది వర్ధిల్లాలి. మీరు ఒకరొకరు ఏంటంటే పెళ్ళి అయిపోయింది, ఒక 4 రోజులు అయిపోయింది, పాత అయిపోయింది అని కూర్చుంటే పెళ్ళి విజయవంతంగా ముందుకు సాగదు, కుటుంబం సాగదు. కాబట్టి ఇంటిమెసీ, ఇక్కడ ఇంటిమెసీకి ఒక పెద్దల సలహా ఏంటంటే, మీ కుమారుడు వాళ్ళకని ఎవరికైనా మీకు చెప్తున్నా, కుమార్తె పెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక దగ్గర కలిసికి మీరు అవకాశం ఇవ్వాలి. కొన్ని కుటుంబాల్లో అరే మా అబ్బాయికి పెళ్ళి అయిపోయిందిరా, డాడీ అనుకోవచ్చు, మమ్మీ అనుకోవచ్చు, ఏమండి వీలేసి మిమ్మల్ని వచ్చి చెప్పిన జనరల్గా చెప్తాను, మేము వేరే కనుకోబాకండి. అరే మా అబ్బాయి మొన్నటిదాకా మాతో కూర్చుని రోజు ఇప్పుడు అంతేంది, ఇప్పుడు ఎక్కడ పోతున్నాడు, రే రారా ఉండి డాడీ నా ఆవిడతో మాట్లాడుకుంటున్నాను. అమ్మో వీడు మారిపోయాడమో అనుకుంటే అయిపోయారు. అట్లా ఒక ఫ్యామిలీ నెల్లూరులో కూడా అండి కేసు సపరేట్ అయిపోయారు. వై అంటే అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు భార్యతో కలిసి ఉండేదానికి చాలా అడ్డుబాటు నిలిచేవాడు. నేనేమంటానంటే వాళ్ళు ఎవరికైనా సేవ కూడా చెప్తాను, యాజ్ ఎ గాడ్ సర్వెంట్, ఎవరైనా సరే పెళ్లి చేస్తే వాళ్ళు ఎక్కువరంటే మీరు పక్కకి వెళ్ళిపోవాలా, వాళ్ళు కలిసి ఉండాలా, వాళ్ళ ఇంటిమెసీ పెరగాలండి. ఓకే, నెక్స్ట్ టీ స్టాండ్స్ ఫార్ థ్యాంక్ఫుల్నెస్. కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీ భార్య చేసే సర్వీసెస్కి అప్రిషియేషన్, థ్యాంక్ యూ కావ్య. ఆయన చేసే ఉపకారాలకు లేకపోతే మేలులకు మంచి వాటిని బట్టి నువ్వేం చెప్పాలానికి, ఎవడి కోసం చేయడు, ఎవడి కోసం చేయడా, అది కాదు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బైబిల్ కూడా ఉంది. ప్రతి విషయంలోనూ మీరు దేవునికి ఏం చెల్లించాలా, గివ్ థ్యాంక్స్. మనం పొద్దులేస్తే పీల్చే గాలికి, నీటికి, తాగే కప్పు కాఫీ, టీకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతాభావం గుండెలు నిండాలి. అది దాంపత్య జీవితాన్ని సఫలతలో నడిపిస్తుంది. నెక్స్ట్ ఎఫ్ స్టాండ్స్ ఫార్ ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే ఇక్కడ ఒక మీనింగ్ ఉండిందంటే టోటల్గా ఒకరితో ఒకరు భావాలు పంచుకోవడం. అయితే మీకు ఫెలోషిప్ ఫస్ట్ ఎవరు తెలిసిన, కెమియోపాల్ ఫెలోషిప్ విత్ గాడ్, కావ్య ఫెలోషిప్ విత్ గాడ్. మీరు గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్ చెప్తున్నా, మీరు మర్చిపోబాకండి. నీ ఫెలోషిప్ ఎప్పుడైతే దేవునితో స్ట్రాంగ్ ఉంటుందో, తల్లి నీవు కూడా దేవునితో ఎప్పుడైతే నీవు ఫెలోషిప్ స్ట్రాంగ్ పెట్టుకుంటావో అప్పుడు మీ ఇద్దరి ఫెలోషిప్ స్ట్రాంగ్ అవుతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. దేవుణ్ణి మీరు పట్టించుకోకుండా, అనుదినము లేచి ఆయన వాక్యం చదివి ప్రార్థన చేసి సహవాసం చేయకుండా మేమిద్దరం బాగా కలిసిపోయి ఉంటామంటే దట్ ఈస్ టెంపరీ, తాత్కాలిక అవుతుంది. కాబట్టి మీరు దేవుడితో సహవాసం చేయండి, తర్వాత ఒకరికొకరు సహవాసం చేయండి. యూ స్టాండ్స్ ఫార్ యూనిటీ. ఇద్దరు కలిసి నిర్ణయాలు చేయండి. నాదొక నిర్ణయం, నీదొక నిర్ణయం కాదు, కలిసి. ఒకవేళ నీ భార్యకి అర్థం కాలే, అండర్స్టాండ్ చేయి, అమ్మ ఇది నేను చేసే పని, గ్రహింపు ఇవ్వండి, కలిసి చేయండి. 133 కీర్తి ఉంది, సహోదరులు ఐక్యత నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. భార్యాభర్తలు కలిసి నివసించుట ఎంత మనోహరం, ఎంత మేలు. అక్కడ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం ఉంటుంది, లైఫ్ ఉంటుంది, శాశ్వతం ఉంటుంది. లాస్ట్ లెటర్ ఎల్, ఇది చాలా ముఖ్యమైనది.
బైబిల్ చెప్పే ఒక గొప్ప సత్యం అంటే అన్నిటికంటే శ్రేష్టమైనది లవ్, ప్రేమ అనుంది. కొరింథీ 13 పౌలు గారు అంటారు. అయితే ఏ ప్రేమ అది? బైబిల్లో గ్రీక్ భాషలో ప్రేమకు పలు పర్యాయ పదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీలియో అంటే కూడా ప్రేమే, కానీ ఏ ప్రేమ? మానవ సంబంధమైన ప్రేమ అది. కానీ మీకు అందరూ తెలుసా అసలైన ప్రేమ ఏంటంటే అగాపే. గ్రీక్లో చూడండి, అగాపే అంటే AGAPE, గాడ్స్ లవ్, అన్చేంజబుల్ లవ్. గాడ్స్ లవ్ ఎప్పుడు కూడా అన్చేంజబుల్ లవ్, సీజనల్గా మారిపోదు. పొద్దున ఒక రకంగా, సాయంత్రం ఒక రకంగా, ఈరోజు ఒక రకంగా, రేపు ఒక రకంగా ఉండదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ. నీలో ఉండవలసిన ప్రేమ అగాపే, కావ్య నీలో ఉండవలసిన ప్రేమ అగాపే. ఫీలియో అయితే మారిపోద్ది. దేవుని ప్రేమ ఎప్పుడు స్థిరమైనది, శాశ్వతమైనది. ఎట్లాగంటే మీ ప్రేమ ఒకవేళ రేపు ఏదైనా మార్పు వచ్చినా కూడా మీ ప్రేమ మారకూడదు, కావ్య ప్రేమ మారకూడదు, ఇంక్రీజ్ అవ్వాలి డే బై డే బై డే. కాబట్టి ఆ రీతిగా మీరు ఏమవ్వాలంటే ప్రేమలో మీరు వర్ధిల్లాలి. అందుకని చివరి మాట యోహాను సువార్త 10:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనని, ప్రేమించ అనుటే నా ఆజ్ఞ. దిస్ ఇస్ మై కమాండ్మెంట్ అన్నాడు. ఏంటి ఆ కమాండ్మెంటు? లవ్ ఈచ్ అదర్. ప్రేమ లేని కుటుంబం అది కుటుంబం కాదు, అది ఒక నరకం అవుతుంది. సో దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ అనుభవిస్తూ మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ముందుకు సాగిపోదురుగాక. దేవుడి కొద్ది మళ్ళీ దీవించుగాక. ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, సకల యుగములలో పూజుడవు, సకల యుగములలో ఆరాధ్యుడవు. ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. దేవా నీవే నా సృష్టికర్తవా, ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. ఎలోహిం దేవా నీవే నా సృష్టికర్తవా, ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. నూతన సృష్టిగా నన్ను మార్చినావు, నూతన గీతము నా నోట ఉంచావు, నూతన గీతము నా నోట ఉంచావు. ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము.
జీవమిచ్చావు. ఏలోనాం దేవా నిత్యుడైన నా తండ్రివి, ప్రభు యేసు నామమున నిత్య జీవమిచ్చావు. నా యత్రాస్ నీవే, నా మంచి వైద్యుడా, పాపపు రోగమును మార్పిన దేవుడా, పాపపు రోగమును మార్పిన దేవుడా. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో. ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. పాడుచుంటివి. నా యత్సార్ నీవే, నా యేసయ్యా, నా వంటి బ్రతుకును మహిమగా మార్చావు, నా వంటి బ్రతుకును మహిమగా మార్చావు. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో. ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. స్తోత్రము దేవా స్తోత్రము దేవా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. స్తోత్రము దేవా స్తోత్రము దేవా, సకల యుగములలో పూజ్యుడవు, సకల యుగములలో ఆరాధ్యుడవు. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా. ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.